అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి అనుకోని రీతిగా 2024వ సంవత్సరంలో మార్చి మాసంలో ఈ రీతిగా మనము ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ, ఒకరినొకరు చూసుకోలేనప్పటికీ హృదయాలను దేవుడు చూశాడు, హృదయాలను కలిపాడు. ఎందుకంటే మనము ఆయన సంతానం కనుక నన్ను కూడా మీలో ఒకనిగా మనమందరం ఈ ఉదయకాల వేళలో స్తుతించడానికి సజీవులకులు ఉంచినందుకు దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసినటువంటి 2వ పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దయచేసి సహకరించవలసిందిగా మనవి చేయుచున్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మా వాయిస్ వినపడుతుంది కదమ్మా? వినపడుతుందండి అయ్యగారు. ఓకే అమ్మగారు. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. చాలమ్మా. ఇక్కడ మన పిలుపు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి. ఇక్కడ 4 పాయింట్స్ మనకు కనపడతాయి, 4 మాటలు. పిలుపు, మనల్ని ఎందుకు పిలిచాడు, ఏ పని మీద పిలిచాడు, ఆ పిలిచిన పిలుపు ఏంటిది, ఈ పిలుపులో ఫలితం ఏముంది. ఒక పిలుస్తున్నాడంటే దానికి కారణం అనేది ఉంటుంది. లోకములో ఎందరో ఉన్నారు, అయినప్పటికీ మనల్ని ఎందుకు పిలిచాడు? లోకములో ఎందరో ఉన్నారు, అనేకులు ఉన్నారు, మనల్ని ఎందుకు పిలిచాడు దేవుడు అంటే మన మీద నమ్మకం. దేవునికి, మన హృదయాన్ని చూసిన దేవునికి నమ్మకం. ఏంటిది ఆ నమ్మకం అంటే, నా బిడ్డలు సత్యవంతులు, నా బిడ్డలు పరలోకానికి చేర్చేటువంటి జ్ఞానవంతులు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, ఆది కాండంలో తన పోలికలో తన స్వరూపమందు నరుడును కలగజేసినాడు. ఆ నరుడు, నారి నరుడు ఇద్దరిని కలగజేసినది దేవుడే. నరుడుల ద్వారా మరి ఒక సమాజము కలుగజేశాడు. ఈ సమాజములో ఆయన హృదయాలను పరిశీలన చేసేటువంటి దేవుడు. ఎలా పరిశీలిస్తాడంటే, 17వ కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి దయచేసి. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి. చాలమ్మా. ఇక్కడ మనకు పిలిచాడు గనక, ఎందుకు పిలిచాడు అంటే మన హృదయాన్ని పరిశీలించాడు. ఆయనకి ఏ లోపము కనపడలేదు, ఏ దురాలోచన కనపడలేదు, అందుకు మనల్ని పిలిచాడు. ఆ పిలుపు ఎలాంటిది అంటే, ఆయనకి ఇష్టమైన బిడ్డగా ఉన్నందుకే పిలిచాడు. మనం ఎక్కడన్నా ప్రయాణం చేసినప్పుడు, ఏదైనా ఒక వస్తువును అప్పగించేటప్పుడు హృదయాన్ని పరిశీలన చేసి నమ్మకంగా ఆయన చెల్లు చూడు ఏం చేస్తాడు, ఆయన మన హృదయాన్ని పరిశీలన చేశాడు గనక మనకి ఈ పని అప్పగించాడు. అప్పగించిన పనిలో మనం ఎలా ఉండాలి అంటే, అదే పేతురు రాసిన 2వ పత్రికలో నిశ్చయము చేసుకున్నట నిర్ణయం చేసుకోవాలి. మనం అపోస్తులైనటువంటి పౌలు నిర్ణయం చేసుకున్నాడు, బ్రతుకుట నీ కొరకు, మరణమైతే మేలు. ఎన్నోసార్లు ఈ మాట వింటాం. ఒక నిశ్చయం, పిలిచినటువంటి దేవునికి మనము తీసుకున్న నిర్ణయం
ఎలా ఉండాలి అంటే ఈ లోకము ముగించేంత వరకు ఆయన సాక్షి బిడ్డలుగా బ్రతకడానికి, ఆయన రాజ్యానికి నడిపించేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. అలాగే 11వ వచనములు చూసుకున్నట్టయితే, మీరెట్టి క్రియలు చేరి వారైతే ఎప్పుడనూ త్రొట్టిల్లరు. ఇక్కడ త్రొట్టిల్లరు అని ఎందుకు చెప్తున్నాడు అంటే, పేతురు రాసిన 2వ పత్రికలోన 1వ అధ్యాయం 11వ వచనంలోన మాట్లాడుతున్నాడు. త్రొట్టిల్లరు. దేవుని సేవకు పిలిచిన తరువాత త్రొట్టిల్లకుండా ఉండాలి అంటే దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే సమాజం ఎలా ఉందో మనం గ్రహించగలం. త్రొట్టిల్లుతున్నారు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చూసుకున్నట్లయితే త్రొట్టిల్లుతున్నారు. ఎలాగ త్రొట్టిల్లుతున్నారంటే, వారిలో భక్తి ఉన్నప్పటికీ సాతానుగాడు ఏదో రకంగా సేవకుని త్రోవ తప్పిస్తున్నాడు. ఆ త్రోవలో నడుస్తున్నప్పుడు సేవకుడు నడుస్తుండొచ్చాం కానీ పిల్లల్ని నడవనీయకుండా చేస్తాడు, కుటుంబాన్ని నడవకుండా చేస్తాడు. ఏలి కుటుంబం, సమూయేలు కుటుంబం ఒకసారి ఆలోచించాలా మనం. త్రొట్టిల్లకుండా మనం ఏం చేయాలంటే, అందుకే యెహోషువ అంటాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేదను. సమూయేలు పిల్లలు దేవుణ్ణి భయం లేకుండా అయిపోయారు. సమూయేలు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన కొడుకులకు స్వార్థంగా ఆ యొక్క రాజ్యాన్ని అప్పగించినప్పుడు రాజ్య పరిపాలన చేయకుండా తన ఇష్టమైన విధంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ అంటారు, అయ్యా నీవు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇటువంటి నీ కుమారులని నియమించినందుకు ఈ రాజ్యము సరైనటువంటి పరిపాలన లేదయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిపాలన లేదు అని చెప్పినప్పుడు, ప్రార్థనలో సమూయేలు కూర్చున్నప్పుడు ఎక్కడి నుండో ఉన్నటువంటి సౌలు, గార్దులు పోయినటువంటి సౌలు వెతుక్కుంటూ వస్తే సౌలును అభిషేకించడం, అదే సౌలుని పటాభిషేకం కట్టిన తర్వాత సౌలులో గర్వం వచ్చేసింది. సౌలు తన ప్రాణాన్ని కాపాడినటువంటి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూసుకున్నట్లయితే, దురాత్మ పట్టిందని అతనికి. త్రొట్టిల్లడం, దేవుడు హృదయాన్ని చూసి, సౌలు హృదయాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ప్రకటించడం జరిగింది. అదే సౌలు లోకములో ఆయన గర్వముతో నిండిపోవడం వలన వెంటనే సౌలులో నుండి దురాత్మ, దేవుని ఆత్మ పక్కకు పోయింది. సౌలు దగ్గరికే దేవుడు దురాత్మను పంపించాడు, త్రొట్టిల్లిపోయాడు. అదే దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. ప్రియులారా, ఈరోజు మనం మన పిలుపును, నిశ్చయతను, ఏర్పాటును మనము త్రొట్టిల్లకుండగా దేవుని అడుగుజాడలో నడవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అలాగే చూసుకున్నట్లయితే మనము అలాగున ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం. ఆ శాశ్వతమైన రాజ్య వారసులుగా మనల్ని పిలిచాడు, నాయకుడుగా పిలిచాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఎవరికైనా రిటైర్మెంట్ ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్లో ఎవరికైనా రిటైర్మెంట్ ఉంది. అయితే మనల్ని పిలిచిన సేవకు పిలిచినటువంటి, ఆయన పనికి పిలిచినటువంటి రిటైర్మెంట్ ఎప్పుడంటే ఊపిరి ఆగిపోయినప్పుడు. ఇక్కడ ఊపిరి ఆగితే పరలోకానికి మనం ట్రాన్స్ఫర్ అవుతాం, అక్కడ ఆయన సింహాసనం మీద కూర్చుంటాం. అందుకు పిలిచాడు. అనేకులను తయారు చేయడానికి మనల్ని పిలిచాడు. అనేక కుటుంబాలను, అనేక ఆత్మలను దేవుని అడుగుజాడలు నడిపించడానికి మనల్ని
పిలిచాడు ఆయన. కాబట్టి ప్రియులారా, మరియు తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుదాం ప్రియులారా, దయచేసి చదవండి. అపోస్తులైనటువంటి పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలనని. చాలమ్మా, ఇక్కడ ఈ మాటలు కొంచెం ముందుకెళ్దాం. తగినట్లుగా, ఇక్కడ తన రాజ్య మహిమముకును మిమ్మును పిలుచుకున్న దేవునికి తగినట్లుగా, మనుషులకు తగినట్లుగా మనం ఈ లోకంలో బ్రతకకూడదు. ఇందాక అమ్మగారు పాట పాడినప్పుడు చాలా ఆనందం. ఆ 3 వ్యక్తులు దేవునికి తగినట్లుగా బ్రతికారు కనుకనే బబులోను సామ్రాజ్యం మారగలిగింది. ఆ నెబుకద్నెజర్ రాజు ఆ బబులోను సామ్రాజ్యం అంతా ప్రకటన చేసేసాడు. ఈ 3 వ్యక్తులు ఎలాంటి వాళ్ళంటే భక్తి కలిగినటువంటి వాళ్ళు, దేవునికి లోబడినటువంటి వాళ్ళు, దేవుని భయము కలిగినటువంటి వాళ్ళు. 3 వ్యక్తుల ద్వారా బబులోను సామ్రాజ్యం మొత్తము దేవుణ్ణి స్తుతించారు. ఈరోజు తగినట్లుగా మనం ఎవరికి ఉండాలంటే దేవునికి తగినట్లుగా ఉండాలి. ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. ఏ విషయమైనా సరే అది దేవునికి ఇష్టంగా ఉంటేనే, దేవుని మార్గమైతేనే. అందుకే మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే తన రాజ్య మహిమ తీసుకొచ్చేకి పిలిచాడు. ఆ పిలుపుకు మనము లోబడి జీవించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నాం. 12వ వచనం చదవండి అమ్మా. అక్కడి నుంచే కంటిన్యూ. అలాగలాగండి. సరేమ్మా. నీలో ప్రతివానిని హెచ్చరించుచు ధైర్యపరచుచు సాక్ష్యం ఇచ్చుచు తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఇక్కడ తండ్రి ఎలాగ నడిచాడు ఈ లోకములో, ఆయన ఒకసారి అద్భుతంగా నువ్వు రాజువేనంటే అవునంటున్నాడు. అనకుండగా నువ్వు అన్నట్లే అంటున్నాడు. చూడండి, నువ్వు అన్నట్లే. అక్కడ సాక్ష్యం, ధైర్యం. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకున్న రీతిగా మీలో ప్రతి వాని ఎడల మనము నడుచుకుంటామని మీకు తెలియను. అపోస్తులైన పౌలు మనకు సంచి సాక్ష్యం ఇస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే అదే అధ్యాయంలోన 7వ వచనం చదవండి ఒక్కసారి. అయితే ధన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ పాలిచ్చేటువంటి తల్లి సొంత బిడ్డలను ఎలాగ ప్రేమిస్తుందో మేము మీ మధ్యను సాధులమై ఉంటిమి. చాలు. అంటే పిలిచినటువంటి పిలుపుకు మనము దేవునికి లోబడి దేవునికి తగినట్లుగా త్రొట్టిల్లకుండగా మన పిలుపులో సాధువైనటువంటి మనస్సు కలిగి మనం ఉండాలని మనల్ని పిలిచాడు దేవుడు. హృదయాన్ని పరిశీలన చేశాడు. హృదయంలో కల్మషము లేదని చూశాడు. చూసిన తర్వాత పిలిచాడు. ఆ పిలుపుకు మనకు అప్పగించినటువంటి పని మనము ఆయనకి ఇష్టమైన విధంగా, ఆయనకి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించాలని, తల్లి ఇచ్చేటువంటి ఆ యొక్క పాలు, పసిపిల్లవానికి ఎదలో నుంచి ఇచ్చేటువంటి పాలు ఏ రకంగా ప్రేమ తీస్తుందో దేవుడు మనల్ని ఆ రీతిగా ప్రేమించి ఈ యొక్క సేవను మనకు అప్పగించాడు. సాధువైన విధంగా ఈ లోకములో మనము మంచి మనస్సు,
మంచి సాక్ష్యం కలిగినటువంటి సేవ చేసేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. 9వ వచనం ఒకసారి చదువమ్మా. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించుతుమే. రాత్రింబగలు కష్టం చేసి, ఏం కష్టం చేయమని చెప్పినాడు మనకు? ప్రార్థన. ఇందాక మనం వేకువజామున లేసి అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం, అది కష్టం. అందుకు ఇక్కడ ఒక మాట కనపడుతుంది సామెతల గ్రంథంలో, తన పొలమును సేద్యపరచుకున్నవాడు కడుపు నిండా ఆహారము తింటాడంట. సేద్యమును చేసుకున్నవాడు కడుపు నిండా ఆహారము తింటాడంట. అయితే ఏమి సేద్యం చేస్తున్నాం? కష్టం ఏంటిది మనది? ఆ కష్టము ఏంటిది? కష్టం ఎప్పుడైతే మనం చేస్తామో ఆ కష్టము తగిన ఫలితం అనేది మనకు వస్తుంది. కష్టము చెయ్యకపోతే మనకు ఫలితం అనేది రాదు. అయితే ఏ కష్టానికి పిలిచాడు మనని? సేవకు పిలిచాడు. సేవకు పిలిచాడు గనక ఆ పిలుపును మనము తగిన విధంగా లేకపోతే మనము ఆయన బిడ్డలుగా మనం ఉండలేం, ఆయన సాక్షులుగా జీవించలేం. ఆయన పిలుపులో మనము నిర్లక్ష్యము చేస్తే త్రుట్టిల్లుతామని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఆయన పిలుపును, ఇదొక మాట ఒకసారి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదవండి అమ్మా. తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. అంటే మనం ఇక్కడ కష్టం, ఏ కష్టానికి పిలిచాడంటే పొలానికి పిలిచాడు. పొలము మనది ఏంటిది అంటే, మనకెన్ని పొలాలు ఉన్నాయంటే ఆస్తులు కాదు ఇక్కడ, ఎకరాలు కాదు ఇక్కడ, మన సంఘ బిడ్డలే, మన సంఘాలే దేవుడిచ్చినటువంటి పొలం. ఆ పొలాన్ని కష్టం చేయాలి. మనం రైతులం అనుకున్నాం. ఉదాహరణకు పొలములో పంట రావాలంటే పొలములో సేద్యం చేస్తాము, పొలములో పంటను కాపాడడానికి మందు కొడతాము, పొలములో ఆ పంట కాపాడుకోవడానికి ఎంత ప్రయాస పడతామో, ఆ పొలములో పంటను కాపాడుకున్న తర్వాత ఒక రాశి వేసిన తర్వాత ఆ రాశిని చూసినప్పుడు రైతు సంతోషపడతాడు. ఆ సంతోషపడినప్పుడు ఎంతో కుటుంబం అంతా సమృద్ధిగా బ్రతకగలుగుతున్నాడు. అయితే మన రాశి పరలోకంలో కనపడాలని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నా. నీ పొలములో చేసిన సేద్యము, నీ సంఘాలు ఎన్ని దేవుడిచ్చాడో, ఎన్ని ఆత్మలు ఇచ్చాడో, వారిని దేవుని యొక్క వాక్యములో, వారిని దేవుని అడుగుజాడులో నడిపించినప్పుడు, దేవుని బిడ్డగా దేవుని వాక్యములు వారి కుటుంబాలను ఆశీర్వాదాలతో నింపులాగున మనం నడిపించినప్పుడు ఈ రాశి అక్కడ కనపడుతుంది. అందుకే అపోస్తులైనటువంటి పౌలు ఏమంటాడైతే, మరణమైతే మేలంటున్నాడు. అంటే మరణమైన తర్వాత ఆ రాశిని, ఎంతమందిని మనకు అప్పగించినటువంటి పని, ఆ పిలుపును త్రొట్టిల్లకుండగా దేవుని యొక్క బిడ్డగా మనం, సేవకునిగా మనం సేవ చేసినట్లయితే దేవుని బిడ్డలను ఆయన రాజ్యములో ఒక రాశిగా, నా గుంపు ఇది అని మనం చూపించుకోగలుగుతాం. బ్రతికిన బ్రతుకులో సత్యమైన బ్రతుకు మనం బ్రతకాలని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. అదే రోమిలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 13వ అధ్యాయము 6వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా, అమ్మగారు. ఏలయనగా ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి
వారు చూడండి, వారు దేవుని సేవకులై ఉండి, ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఈ ఉందురు. పనే మనది, ఇంకా ఈ పనే, ఏరే పని లేదు. ఈ పని తప్ప వేరేది లేదు మనకు. కూర్చుంటే ప్రార్థన, లేస్తే ప్రార్థన, కుటుంబానికి వెళ్తే ప్రార్థన, సంఘంలో ప్రార్థన, ప్రార్థన ప్రార్థన, వాక్యము ప్రార్థన. అందుకే ప్రార్థన లేని జీవితాలు ఎలా ఉంటాయంట? నీరు లేని తోటలాగా ఉంటాయంట. ప్రార్థన ఉన్నటువంటి జీవితాలు నీటిని ఎలాగా సమృద్ధిగా ఉండి పొలములో పంట సమృద్ధిగా ఉంటుందో ఆ రీతిగా దేవుడు సంఘాలను, కుటుంబాలను, మనకిచ్చిన పిలుపును నిర్లక్ష్యం చేయకుండా దేవుని బిడ్డలుగా మనం, దేవుని సేవకునిగా మనం నడుచుకుంటే ఏరే పనే లేదు మనకదే. ఎవరు నశించిపోతున్నారో వారి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు బలహీనులయ్యారో వారి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు సమాధానం లేకున్నారో వాళ్ళ దగ్గరికి. ఎందుకు మనం అలా వెళ్తున్నామంటే ఒక పిచ్చి, యేసయ్య పిచ్చి, అంతేగా. ఈ లోకము ముగించే తలకి మనకి ఆయన రాసి అక్కడ చూపించాలని పిచ్చి, త్రొట్టిల్లకుండా ఉండాలని పిచ్చి, ఆయన రాజ్యముకి మహిమ తెచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలని పిచ్చి. ఏరే పని మాత్రం మనకు లేదు. అందుకే దేవుని వాక్యం హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే ఆ సేవ మనకు నమ్మకముగా అప్పగించినటువంటి పనిని మనము నమ్మకంగా ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చదువుదాం తల్లి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి. చాలు, ఇక్కడ చూడండి ఎన్ని మాటలు కనబడుతున్నాయంటే మనకు శ్రేష్టమైన కార్యములు చేయాలంట. మనం దేవుని నామానికి మహిమ తెచ్చే కార్యాలు, దేవుని నామము ఘనపరిచేటువంటి కార్యాలు, శ్రేష్టమైనటువంటి కార్యాలు ఏంటిదంటే ఒక ఆత్మను మనము సంతోషంగా దేవుల్లో నడిపించినప్పుడు ఆ కుటుంబము సమాధానంగా, ఆ కుటుంబం అంతా దేవుని రాజ్యములో ఉండడం శ్రేష్టమైన కార్యం. వివేచింపగలవారగుటకు ప్రేమతోను తెలివితోను. చూడండి, ప్రేమ ఎలాంటి ప్రేమ? క్రీస్తు ప్రేమను కలిగి ఈరోజు మనం ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ మన హృదయాలను దేవుడు చూశాడు గనక ఒకరినొకరు చూడలేనప్పటికీ ఈరోజు మనము దేవుని ప్రేమతో మనమందరం ఆత్మీయులముగా, అబ్రహాము సంతానముగా వేకువజాములో మనం స్తుతించుకుంటున్నాం, ఆయన్ని ఆరాధించుకుంటున్నాం. ప్రేమ, ఈ లోకములో స్వార్థపూరితమైన ప్రేమలు ఉన్నాయి, అయితే దేవుని ప్రేమలో స్వార్థం అనేది లేదు. ఈరోజు నువ్వెక్కడో నేనెక్కడో దేవుని ప్రేమ నీలో నాలో మనలో ఉన్నందుకు మనం ఆత్మీయంగా ఇంత ప్రేమతో ఉంటున్నామంటే అది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమ ఎలాగుంటుందంటే మనలో క్రీస్తు ప్రేమ కడవరకు, ఈ లోకయాత్ర ముగించేంత వరకు, పరలోకము చేరేంత వరకు, పరలోకములో మనము ఆ స్థానాన్ని సంపాదించుకున్నంత వరకు ప్రేమను కలిగి మనం ఉంటాం. అందుకే ఈ లోకములో ప్రేమ లేని వాడైతే వ్యర్థుడే. ఎవరి ప్రేమ? సైతాను ప్రేమ ఉన్నట్టు ప్రేమ రాదు. దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఓర్చుకుంటాం. అందుకే 133వ కీర్తనలో
అక్కడ కొన్ని మాటలు కనపడతాయి. ఏంటి తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి ఉంట ఎంతో మేలు, ఎంతో మనోహరం. 133వ కీర్తన మీరు తర్వాత చదువుకోండి. అక్కడ ఎన్నో అద్భుతాలు కనపడుతున్నాయి. చూసేకి చిన్న అధ్యాయమే, చిన్న వచనాలే, అయితే ఒక్కొక్క దానికి ఒక సెంటెన్స్ ఉంది. ప్రభు చిత్తం అయితే మరొకసారి వివరించుకుందాం. ఇక్కడ 11వ వచనం 12వ వచనం చదవమ్మా, అట్లే కంటిన్యూగా 11వ వచనం నుంచి కంటిన్యూగా చదువుతాలి. ప్రేమతోను తెలివితోను సకల విధమైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను. ఇక్కడ ఇదే మాటలో 11వ అధ్యాయంలో సకల విధములమైనటువంటి అనుభవ జ్ఞానం. ఇప్పుడు తల్లిగారు దర్శనాల గురించి చెప్పారు, కళల గురించి ఒక పాట పాడినప్పుడు చూడండి, దానియేలు దర్శనం, దానియేలు ఆ కళ భావాన్ని చెప్పగలిగాడు. అందుకు ఆడ దానియేలుని దర్యావేషు రాజు దగ్గర 111 మందికి పైన వీడు ఒక్కడే పెద్దాడయ్యాడు. ఈయనని పిఏగా ఏర్పాటు చేసుకున్నాడు. రాజ్యం అంతటిలో అనుభవ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా, ఎక్కడ లోపం లేనటువంటి వ్యక్తిగా, ఎక్కడ కూడా ఆయన లోపం లేని వ్యక్తిగా రాజు దగ్గర ఉన్నందుకు అక్కడున్నటువంటి జనం అతన్ని ఎలాగైనా సరే చంపాలా, దేవుని కార్యం జరిగించకూడదని అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ దానియేలు త్రొట్టిల్ల లేదు. ఏం చేశాడు తెలుసా? మేడగది మీద రాజు దగ్గర శాసనం ఏర్పాటు చేసినప్పటికీ ఆ రాజు శాసనాన్ని వ్యతిరేకించేశాడు. దేవుణ్ణి ఆరాధించకుండా ఆయన మాత్రం ఉండలేదు. అయితే మేడగది మీద ఉండి కిటికీలు, యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు చూసి రాజుకి తెలియపరుస్తాడు. ఈ కథ మన అందరికీ తెలుసు. అయితే దానియేలును సింహపు బోనులో వేసేటప్పుడు నీవు సేవిస్తున్నటువంటి దేవుడే నేను రక్షించేది అని రాజు ఆ మాట చెప్పి ఇంటికెళ్ళి ఎలా అంటాడంటే, ఇంటికెళ్ళి ఆయన దానియేలుని కొరకు ఆహారం మానేసి ఆయన వేదన పడుతున్నప్పుడు ఇక్కడ దానియేలు ప్రార్థనలో ఉన్నాడు. దానియేలు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేశాడంటే అక్కడ అద్భుతం చేశాడు. సింహాలు మోకరించి ఆయనకు నమస్కారం చేస్తున్నాయి. సింహాలు కూడా ప్రార్థన చేస్తున్నాయి. సింహాల గుహలు దేవుడి అతనికి తోడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన హృదయాన్ని వెంటనే రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారి గుహ అడుగునకు రాకమునిపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల కొరికి పొడి చేసెను. అందుకే ఈడ మనము ఎవ్వడికి తలంచకూడదు అని మొదట్లో మాట మనం హెచ్చరించుకున్న ప్రకారము ఎవ్వరికి కూడా మనం తగ్గేది లేదంటాం. తగినట్లుగా దేవునికి మాత్రమే తగినట్లు ఉండాల మనం. ఇక్కడ దేవునికి తగినట్లుగా దానియేలు బ్రతికినందుకు, దానియేలు జీవించినందుకు, దానియేలుని దేవుడు ప్రేమించాడు. అందుకు దానియేలుని సింహాల బోనులో బ్రతికించాడు.
అదే రీతిగా దర్యావేసు రాజు మారు మనసు పొందే విధంగా చేశాడు. ఎవరైతే నిందలు మోసినారో గుహ దగ్గర అడుగు దగ్గర రాకముందే వారిని ఎముకలతో సహా తినివేయడము జరిగింది. రోమిలకు రాసిన పత్రిక, నా సమయం దగ్గరకు వచ్చింది గనక నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును చూడండి, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడి. అంటే మనము ఈ లోకములో ఎందుకు మనల్ని పిలిచాడంటే సజీవ యాగముగా మనము మన శరీరములను సమర్పించుకొని దేవుని పిలుపును, దేవుని నిశ్చయతను, దేవునికి తగినట్లు, దేవునికి లోబడి దేవుని రాజ్యాన్ని మహిమపరచడానికి, దేవునికి మహిమ తెచ్చేటట్లు, దేవుని రాజ్యములో ఒక రాశిని మనం చూపియడానికి, ఆత్మను చూపియడానికి ఈ లోకములో దేవుడు మనల్ని పిలిచాడు. అందుకే సజీవ యాగముగా ఒక పాట ఉంది. ఏసన్న గారు ఒక పాట ఓసన్న మినిస్టర్లో సజీవుడు అనే యేసయ్య అనేటువంటి ఆ పాటను, సజీవుడు ఆయన గనక సజీవుడైనటువంటి బిడ్డలుగా మనము శరీరాన్ని ఆయనకి సమర్పించాలి, ఈ లోకానికి కాదు. అందుకే శరీరం ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఏలియా భక్తుడు మరణించినప్పుడు ఆ ఏలియా ఎముకలు బయటపడితే చనిపోయిన వాడు బ్రతికాడు. అయితే శరీరము కూడా అంత పరిశుద్ధంగా ఉంది. ఈరోజు మాట్లాడుతున్న మాట, దేవుడు పిలిచాడు, ప్రకారము నేను మీకు తోడై ఉంటానని నూను కుమారుడైన యెహోషువ చేయలేను అని చెప్తున్నాడు. అయితే మోషేకి తోడై ఉన్న ప్రకారం నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. అదే ప్రకారమే గిద్యోన్ని కూడా నేను నీకు తోడై ఉన్నానని పిలిచాడు. లేవియ కాండంలో మనం చూసుకున్నట్లయితే నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులు ఎవరైతే ఉంటారో, పరిశుద్ధత కలిగినటువంటి బిడ్డలుగా, పరిశుద్ధతయు దేవునికి అనుకూల సమయం సజీవ యాగము శరీరమును ఆయనకు సమర్పించుకోవడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. 2వ వచనం చదవండి బ్రదర్, ఎవరైనా అమ్మ చదవండి, ఎవరైనా. 12వ అధ్యాయం 2వ వచనం. లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన మనము రూపాంతరము పొంది నూతన మగుటకు సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం నిర్ణయించుటకు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మనల్ని దేవుడు పిలిచాడు. అందుకే దేవునికి బిడ్డలుగా మనము జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనం చదువుకుని ముగించుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. పరిశుద్ధాత్ముడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధాత్మది మనం ఇష్టమైన బిడ్డలుగా జీవించినట్లయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అందుకే
ఒక పాట చిన్నగా పాడి నేను ముగిస్తా. సమయం అయిపోయింది కదమ్మా. అమ్మా 12 నిమిషాలు అయింది. మేడం గారు, ఇంకా 2-3 అమ్మా ఇంకా టైం ఉందమ్మా. 2-3 నిమిషాలు ఉందండి. ఓకే, అంతలో నేను ఈ పాట మీకు పాడతాను. పరిశుద్ధాత్మ దిగిరా నా మీద, నిన్ను నే స్తుతింతును. పరిశుద్ధాత్మ దిగిరా నా మీద, నిన్ను నే స్తుతింతును. స్తుతించి స్తుతించి నీ పాడెదన్, కీర్తించి కీర్తించి నీ చాటెదన్. స్తుతించి స్తుతించి నీ పాడెదన్, కీర్తించి కీర్తించి నీ చాటెదన్. పరిశుద్ధాత్మ దిగిరా నా మీద, నిన్ను నే స్తుతింతును. పాపములను కడిగి నా తండ్రి, శుద్ధీకరించుము నన్ను. పాపములను కడిగి నా తండ్రి, శుద్ధీకరించుము నన్ను. సాతాను బంధములు నీ చేరక, నీ ఆత్మ బంధముతో కప్పుము దేవా. సాతాను బంధముతో నే చేరక, నీ ఆత్మ బంధముతో కప్పుము దేవా. నీ ప్రేమతో నన్ను పోషించుమా, నీ ఆత్మతో నన్ను నడుపుము దేవా. నీ ప్రేమతో నన్ను పోషించుమా, నీ ఆత్మతో నన్ను నడుపుము దేవా. పరిశుద్ధాత్మ దిగిరా నా మీద, నిన్ను నే స్తుతింతును. స్తుతించి స్తుతించి నీ పాడెదన్, కీర్తించి కీర్తించి నీ చాటెదన్. పరిశుద్ధాత్మ దిగిరా నా మీద, నిన్ను నే స్తుతింతును. నిత్యముగా నీ సన్నిధి నాకు ప్రసాదించి నన్నాదరించుము దేవా. నిత్యముగా నీ సన్నిధి నాకు ప్రసాదించి నన్నాదరించుము దేవా. నూతన కృపలతో నింపి నన్ను, నిత్యములు ప్రవేశింపచేయుము దేవా. నూతన కృపలతో నింపి నన్ను, నిత్యములు ప్రవేశింపచేయుము దేవా. నీ ప్రేమతో నన్ను పోషించుమా, నీ ఆత్మతో నన్ను నడుపుము దేవా. నీ ప్రేమతో నన్ను పోషించుమా, నీ ఆత్మతో నన్ను నడుపుము దేవా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించడానికి, ఆయన రక్తము ద్వారా మనల్ని పరిశుద్ధపరచడానికి వచ్చాడు. అయితే ఈ లోకములో బ్రతుకుతున్నప్పుడు ప్రతి ఒక్కరిలో రక్తం ఉంటది. ఆ రక్తము ఎవడికి ఏ రోగం ఉంటుందో తెలియదు, కానీ ఎవడికి ఏ రోగం ఉంటుందో తెలియదు. అయితే ప్రతి రోగాన్ని కడగడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూసినట్లయితే ఒకసారి 1వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుకొని ముగించుకుందాం. దయచేసి ఒక చదవలసిందిగా మనవి చేస్తున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక. అయితే రోగం ఉన్నప్పటికీ అయితే వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రంగా చేయును. మనము పాపం లేని వారిమని చెప్పుకున్న యెడల మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును మనం ఒప్పుకొన్న యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపమును క్షమించి
సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపం చేయలేదని చెప్పుకొను ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారు మగదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. వాక్యము, ఆయన వాక్యము లేని వాళ్ళు పాపం చేస్తారు, ఆయన వాక్యం ఉన్న వాళ్ళు పాపము చేయరు. ఒకవేళ పాపం ఉంటే ఆయన రక్తము మనలను పవిత్రులుగా చేస్తదని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. ఇది అపోస్తులైనటువంటి పౌలు మనకి ఎన్నో హెచ్చరించాడు. యోహాను గారు రాసినటువంటి ఈ మొదటి పత్రికలో 5వ వచనంలో మనకి హెచ్చరిస్తున్నాడు. ఒకసారి చదవండి. 5 1వ అధ్యాయం 5-6 వచనం. మేము ఆయన 7వ వలన వచనం. విని మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారని చెప్పుకొని చీకటిలో నడిచినడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయనలో ఎంత మాత్రము చీకటి లేదు. ఆయన సహవాసం గలవారని చెప్పి చీకటిలో నడిస్తే మనం త్రొట్టిల్లినేది ఒకవేళ నిన్ను ఎవరు చూస్తున్నారు లేదో అనుకోవచ్చు. 139వ కీర్తనలో మీరు తర్వాత చదువుకోండి. లేచినది, కూర్చునేది, నడిచినది, నువ్వు ఎక్కడ తిరిగినదల్లా ఆయన చూస్తున్నాడంట. రహస్యమైనది ఏది లేదంట ఆయనకి. కనుక ఇక్కడ మనకి హెచ్చరిస్తున్న మాట ఏంటిదంటే 5వ వచనములో ఆమేన్. ఓకే వైకయ్య గారు, ఓకే, చాలా వందనాలయ్య గారు. వందనాలండి. ముగింపు ప్రార్థన అమ్మగారు ఇప్పటికే ఆలస్యమైంది, 6:19 అయింది. హిందీ వాళ్ళు చేస్తున్నారు. మరి చక్కని వాక్యమును బట్టి దేవుడు మనందరినీ దీవించును గాక, అయ్యగారిని కూడా దీవించును గాక. అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకున్నా అండి. దేవాది దేవునికి, బాబు వారి కుటుంబానికి, చేరి వచ్చిన వారందరికీ వందనాలు. మహోన్నతుడా, పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఒక దినం యేసు వైపు చూచానే